హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఒక మంచి గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. బిగినర్స్ కూడా ఈ వీడియోని చూసారనుకోండి సింపుల్గా చేసేస్తారండి. అంత టేస్టీగా ఉండే ఈ గ్రేవీ కర్రీని తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఒకసారి కనుక దీని రుచి చూసారనుకోండి మళ్ళీ మళ్ళీ కూడా ఇదే విధంగా చేసుకొని తినేస్తారండి. అంత రుచిగా ఉంటుందండి. నాన్ వెజ్ కర్రీస్ పక్కన ఉన్నా కానీ అవన్నీ వదిలేసుకొని ఈ గ్రేవీతోనే కడుపు నిండా తినేసేయొచ్చండి. అంత రుచిగా ఉంటుందండి. ట్రస్ట్ మీ అండి. మరి మీరు కూడా ట్రై చేయాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే నేను ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ సైజులోకి ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ని పసుపును వేసేసుకొని ఉడికించుకొని ఇలా వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని రెడీగా ఉంచేసుకున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు మందపాటి ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టేసి దానిలోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది మీరు తీసుకునే క్యాలీఫ్లవర్ సైజుని బట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఉడికించుకొని పక్కనే ఉంచుకున్న ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇలా ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం టు హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలని గుర్తుంచుకోండి. పైన కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా రెడీ అవుతాయి అన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఆ తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కనే ఉంచేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే అదే ఆయిల్లోకి ఇలా 2 ఉల్లిపాయల్ని మీడియం సైజులోకి కట్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారినాక ఈ సైజులో ఒక టమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. మీరు కావాలంటే కొంచెం వాటర్ని వేసుకోవచ్చండి. ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మీరు ఈ ప్యాన్ని శుభ్రం చేసుకునైనా వేసుకోవచ్చండి. నేనైతే దానిలోకి మరొక స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఇలా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పచ్చిదనం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మనం ఫస్టే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదండి. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపును, మీ రుచికి తగినట్టుగా మిర్చి పొడిని, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇలా ఫ్రై చేస్తూ ఉండంగానే ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు దీనిలోకి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని వేసేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రేవీ థిక్నెస్కి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు సాల్ట్ని కూడా వేసుకోలేదు కదండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని, కారం, ఉప్పులను ఒకసారి చెక్ చేసుకుందాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి చీల్చుకొని వేసుకుంటున్నాను. ఇలా ఈ గ్రేవీ అనేది తుకుతుకుమని ఉడికేటప్పుడు దీనిలోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసేసుకోవాలి. ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలన్నమాట. అడుగంటూ పోకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. వాటర్ కనుక తగ్గిందనుకోండి మరి కొంచెం వాటర్ని వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా రెడీ అవ్వాలన్నమాట. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకును, సన్నగా తరిగి పెట్టుకున్న గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసేసుకుంటే మనకి క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది అనమాట. క్యాలీఫ్లవర్ని ఉడికించుకోవడమే లేట్ అండి. మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈజీగానే అయిపోతుంది. ఇంతేనండి, గుమగుమలాడే క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా అదిరిపోతుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.